ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ బీబీసీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మూడవ ప్రపంచ యుద్ధం ఆల్రెడీ మొదలైంది అని వెల్లడించారు. ఉత్తర కొరియా సైనికులు రష్యా తరపున యుద్ధంలో పాల్గొనడం, ఇరాన్ డ్రోన్లు మరియు ఇతర దేశాల పరోక్ష ప్రమేయాన్ని ప్రస్తావిస్తూ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికే మూడవ ప్రపంచ యుద్ధం రూపుదాల్చిందని ఆయన వివరించారు. నేపాల్ పృథ్వీ హైవేపై పోఖారా నుండి ఖాట్మండుకు 44 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ సూపర్ డీలక్స్ బస్సు అదుపు తప్పి త్రిశూలి నదిలో పడిపోవడంతో 18 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 26 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడి పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోటంరెడ్డి రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో భాగంగా గుంటూరు పోలీసులు, బీహార్ పోలీసుల సహకారంతో మాజీ డీఐజీ సునీల్ నాయక్ ను అరెస్టు చేశారు. రఘురామకృష్ణంరాజును సిఐడి కస్టడీలో ఉంచినప్పుడు సునీల్ నాయక్ పర్యవేక్షణలోనే చిత్రహింసలు జరిగాయని RRR ఆరోపించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకమైన యువ విజ్ఞాన కార్యక్రమం యువిక 2026 పేరుతో యువ విద్యార్థులలో అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికత అవగాహన కల్పిస్తోంది. జనవరి 1, 2026 నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. చాలా ఏళ్లుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరదించుతూ విజయ్ దేవరకొండ రష్మిక మందన్నల కళ్యాణం ఈ నెల 26న రాజస్థాన్ ఉదయ్పూర్లోని ఒక పురాతన ప్యాలెస్ లో వైభవంగా జరగనుంది అని రష్మిక, విజయ్లు అఫీషియల్ గా ఇన్స్టాగ్రామ్ లో వెల్లడించారు. ఈ జంటను అభిమానులు విరోష్ అని పిలవడంతో అభిమానుల గౌరవార్థం ఈ వేడుకకు ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టారు.